Hello everyone, welcome to Srimathwal. Addition of vectors topic concept for JEA, IIT JEE చూస్తే ఈ కాంపోనెంట్ ఆఫ్ ఏ స్పేస్ వెక్టర్ అంటే x యాక్సిస్ కరస్పాండింగ్ వెక్టర్ I బార్, y యాక్సిస్ కరస్పాండింగ్ వెక్టర్ J బార్, z యాక్సిస్ కరస్పాండింగ్ వెక్టర్ K బార్ అనేది ఉంటే O అనేది ఆరిజిన్ నుంచి స్పేస్లో ఏదైనా ఒక పాయింట్ P అనేది XYZ స్పేస్లో ఉంటే ఆరిజిన్ నుంచి ఆ పాయింట్కి పొజిషన్ ఆఫ్ వెక్టర్ P అనేది OP బార్ అవుతుంది. ఇది OP బార్ అవుతుంది. దట్ ఈక్వల్ టు XI ప్లస్ పొజిషన్ వెక్టర్ YJ ప్లస్ ZK అవుతుంది. ఇక్కడ కాంపోనెంట్స్ గురించి మాట్లాడితే స్కేలార్ కాంపోనెంట్, వెక్టర్ కాంపోనెంట్ అని రెండు రకాలు ఉంటాయి. స్కేలార్ కాంపోనెంట్, నెక్స్ట్ వెక్టర్ కాంపోనెంట్. స్కేలార్ కాంపోనెంట్ అంటే ఇక్కడ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్కి సంబంధించిన x యాక్సిస్కి సంబంధించిన కోఆర్డినేట్, y యాక్సిస్కి సంబంధించిన కోఆర్డినేట్, z యాక్సిస్కి సంబంధించిన కోఆర్డినేట్ ఓన్లీ స్కేలార్స్ మాత్రమే కన్సిడర్ చేస్తే ఇది స్కేలార్ కాంపోనెంట్ అవుతుంది. వెక్టర్ కాంపోనెంట్ అంటే దాని కరస్పాండింగ్ వెక్టర్ x యాక్సిస్కి సంబంధించిన కోఆర్డినేట్ ప్లస్ x యాక్సిస్ కరస్పాండింగ్ వెక్టర్ కామా y యాక్సిస్కి సంబంధించిన కోఆర్డినేట్ ప్లస్ y యాక్సిస్ కరస్పాండింగ్ వెక్టర్ కామా z యాక్సిస్కి సంబంధించిన కోఆర్డినేట్ ప్లస్ ఇంకా z యాక్సిస్కి సంబంధించిన పొజిషన్ వెక్టర్. ఈ మూడు కనుక కన్సిడర్ చేస్తే ఇలా XI, YJ, ZKని వెక్టర్ కాంపోనెంట్స్ అని చెప్పని అంటారు. నెక్స్ట్ లీనియర్ కాంబినేషన్ అంటే ఏదైనా ఒక వెక్టర్ R బార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ A బార్, B బార్, C బార్ అండ్ సో ఆన్ గా ఎప్పుడు రాస్తాము అంటే ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ స్కేలర్స్ XYZ సచ్ దట్ R బార్ ఈక్వల్ టు అంటే లీనియర్ కాంబినేషన్ వెక్టర్ R బార్ ఈక్వల్ టు X ఇంటూ A బార్ ప్లస్ Y ఇంటూ B బార్ ప్లస్ Z ఇంటూ C బార్ అండ్ సో ఆన్. ఇలా రాస్తే కనుక దానికి సంబంధించిన వెక్టారు ఇంటూ ఒక స్కేలారు ప్లస్ లీనియర్ కాంబినేషన్ అంటే ఇంకొక వెక్టర్ ఇంటూ దాని కరస్పాండింగ్ స్కేలర్, ఇట్లా మల్టిప్లై చేసి యాడ్ చేస్తూ వెళ్తే వీటిని లీనియర్ కాంబినేషన్స్ అని చెప్పని అంటాం. లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అంటే వెక్టర్స్ A1 బార్, A2 బార్ అండ్ సో ఆన్ AN బార్ని లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పని ఎప్పుడు అంటాం అంటే దేర్ ఎగ్జిస్ట్ కరస్పాండింగ్ స్కేలర్స్, వీటికి కరస్పాండింగ్గా స్కేలర్స్ అడ్జస్ట్ అవ్వాలి X1, X2 అండ్ సో ఆన్ Xn అనేవి. ఇవి జీరో అవ్వకూడదు ఈ స్కేలర్స్, లేదా అట్లీస్ట్ ఒక స్కేలర్ అయినా సరే నాన్ జీరోగా ఉంటే X1 ఇంటూ A1 బార్ ప్లస్ X2 B బార్ ప్లస్ అండ్ సో ఆన్ Xn AN బార్ ఈక్వల్ టు 0. ఇలా రాస్తే దీన్ని లీనియర్లీ డిపెండెంట్ అంటాం. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ద సిస్టమ్ ఆఫ్ వెక్టర్స్ A1, A2 అండ్ సో ఆన్ AN అనేవి లీనియర్లీ ఇండిపెండెంట్ ఎప్పుడు అవుతాయి అంటే వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ 0 అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ స్కేలర్స్ కూడా 0 అవ్వాలి. ఎవీ రిలేషన్ ఇస్ ఆఫ్ ది ఫార్మ్ X1 A1 అంటే లీనియర్ కాంబినేషన్ రాశారు. A1 బార్ కరస్పాండింగ్ స్కేలర్ X1 కరస్పాండింగ్ స్కేలర్ కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ స్కేలర్స్ ఏంటంటే X1, X2 అండ్ సో ఆన్ Xn అనేవి స్కేలర్స్, కరస్పాండింగ్ అడ్జస్ట్ అయితే X1 A1 ప్లస్ X2 A2 ప్లస్ అండ్ సో ఆన్ Xn AN. దీన్నే లీనియర్ కాంబినేషన్ అంటాం. ఈ లీనియర్ కాంబినేషన్ అనేది 0 అవ్వాలి. 0 ఎలా అంటే కరస్పాండింగ్గా మనం తీసుకున్నటువంటి స్కేలర్స్ అన్నీ కూడా జీరోస్ అయితే ఇది 0 అవుతుంది. ఇలాంటి వెక్టర్ని లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్ అని చెప్పని అంటాం. నెక్స్ట్ నోట్ పాయింట్స్. ది వెక్టర్స్ A బార్ ఈక్వల్ టు B బార్ ఈక్వల్ టు C బార్ ఈక్వల్ టు ఇలా వేస్తే ఇది డిపెండెంట్ ఎప్పుడు అవుతుందంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 జరగాలి. డెల్టా అంటే ఈ డిటర్మినెంట్ ఆఫ్ IJK కోషెంట్స్, 3 వెక్టర్స్ యొక్క IJK కోషెంట్స్ని రాసి వాటి యొక్క డెట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది నాట్ ఈక్వల్ టు 0 అయితే లీనియర్లీ డిపెండెంట్, ఈక్వల్ టు లీనియర్లీ ఇండిపెండెంట్, నాట్ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే లీనియర్లీ ఇండిపెండెంట్, డిటర్మినెంట్ వాల్యూ ఈక్వల్ టు 0 అయితే లీనియర్లీ డిపెండెంట్ జరుగుతుంది. ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటే I బార్, J బార్, K బార్ అనేవి 3 వెక్టర్స్ అయితే IJల మధ్యలో అంటే X యాక్సిస్ కరస్పాండింగ్ వెక్టర్, ఇది X యాక్సిస్, దీని కరస్పాండింగ్ వెక్టర్ I బార్, ఇది Y యాక్సిస్, దీని కరస్పాండింగ్ వెక్టర్ J బార్, ఇది Z యాక్సిస్, దీని కరస్పాండింగ్ వెక్టర్ K బార్. IJల మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నా, లేదు JKల మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నా, KIల మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నా దాన్ని ఏమంటామంటే ఆర్థోగోనల్ వెక్టర్స్ అని చెప్పని అంటాం.
నెక్స్ట్ ఆర్థోనార్మల్ వెక్టర్స్. ఆర్థోనార్మల్ వెక్టర్స్ అంటే ఈ ఆర్థోగోనల్ వెక్టర్స్లో ఉన్న ఈ యాంగిల్స్ మధ్య అంటే ఐ అనేటువంటి వెక్టర్ అంటే ఎక్స్ యాక్సిస్ కరస్పాండింగ్ వెక్టర్ వై యాక్సిస్ కరస్పాండింగ్ వెక్టర్ల మధ్య యాంగిల్ 90 degrees. అట్లా ప్రతి ఏ రెండు వెక్టర్స్ తీసుకున్న XYZలు కరస్పాండింగ్గా ఏ రెండు వెక్టర్స్ తీసుకున్న వాటి మధ్య యాంగిల్ 90 degreesతో పాటుగా ఆ వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 1 అయితే కనుక ఇండివిజువల్గా mod I bar ఈక్వల్ టు mod J bar ఈక్వల్ టు mod K bar ఈక్వల్ టు కూడా 1 కండిషన్ జరిగితే వాటిని ఆర్థోనార్మల్ వెక్టర్స్ అని చెప్పని అంటాం. సెక్షన్ ఫార్ములా అంటే ఏ అనేది ఒక పాయింట్, నెక్స్ట్ బి అనేది ఒక పాయింట్, సి అనేది m:n రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తే దానికి సెక్షన్ ఫార్ములా MB బార్ ప్లస్ దీని కరస్పాండింగ్ వెక్టర్ ఏ బార్, దీని కరస్పాండింగ్ వెక్టర్ బి బార్ అండ్ ఇది సి బార్. OC బార్ ఈక్వల్ టు MB బార్ ప్లస్ NA బార్ బై M ప్లస్ N. అదేవిధంగా ఇది ఎక్స్టర్నల్గా కనుక డివైడ్ చేస్తే సి అనే పాయింట్ MB బార్ మైనస్ NA బార్ బై M మైనస్ N వస్తుంది. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా. ఇప్పుడు ఏ అనే వెక్టర్ని, బి అనే వెక్టర్ని, సి అనే వెక్టర్ ఎగ్జాక్ట్గా 1:1 రేషియోలో అంటే మిడ్ పాయింట్గా కనుక డివైడ్ చేస్తే మిడ్ పాయింట్ ఫార్ములా OC బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ బై 2. ఏ అనే పాయింట్కి కరస్పాండింగ్ పొజిషన్ వెక్టర్ ఏ బార్, బి అనే దానికి కరస్పాండింగ్ పొజిషన్ వెక్టర్ బి బార్ అయితే ఏ బార్ ప్లస్ బి బార్ బై 2 అవుతుంది. నెక్స్ట్ సెంట్రాయిడ్ అంటే ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే ఇది 2:1 రేషియోలో పాయింట్ అనేది సెంట్రాయిడ్ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తూ ఉంటే సెంట్రాయిడ్ OC బార్ ఈక్వల్ టు ఏ అనే పాయింట్కి సంబంధించిన పొజిషన్ వెక్టర్ ఏ బారు, బి అనే పాయింట్కి సంబంధించి బి బారు, సి అనే పాయింట్కి సంబంధించి పొజిషన్ వెక్టర్ సి బార్ అయితే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై 3గా ఇది సెంట్రాయిడ్ అవుతుంది. ఇది సెంట్రాయిడ్ ఫార్ములా. ఏ బార్ OG బార్ ఈక్వల్ టు సెంట్రాయిడ్ ఫార్ములా ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై 3. నెక్స్ట్ సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఇది ఏకి సంబంధించిన పొజిషన్ వెక్టర్ ఏ బార్, బి అనే పాయింట్కి సంబంధించి పొజిషన్ వెక్టర్ బి బార్, సికి సంబంధించి సి బార్ అండ్ డికి సంబంధించిన పొజిషన్ వెక్టర్ డి బార్ అయితే సెంట్రాయిడ్ ఫార్ములా ఈక్వల్ టు సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ దట్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ బై 4. నెక్స్ట్ ఇన్సెంటర్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఇన్సెంటర్. ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్. యాంగిల్స్ యొక్క బైసెక్టర్ అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ యాంగిల్ ఉండేలాగా లైన్స్ కనుక యాంగిల్స్ నుంచి ట్రయాంగిల్స్ నుంచి వర్టెక్స్ నుంచి డ్రా చేస్తే సో అట్లా డ్రా చేసినప్పుడు ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింట్ని ఇన్సెంటర్ అని చెప్పని అంటాము. ఏకి కరస్పాండింగ్గా ఏకి ఆపోజిట్ ఏ అనే పాయింట్కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ అవుతుంది. ఈ బీసీ యొక్క లెంత్ వచ్చేసి బి అనే పాయింట్కి ఆపోజిట్ సైడ్ ఏ, దీని యొక్క లెంత్ బి. సి అనే వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ అనేది ఏబి, దీని యొక్క లెంత్ వచ్చేసి సి అవుతుంది. ఇన్సెంటర్ అంటే ప్రతి ఒక్క వర్టెక్స్ నుంచి ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees ఉంటే 30 degreesగా యాంగిల్ అంటే యాంగిల్ బైసెక్ట్ అవుతూ లైన్స్ కనుక డ్రా చేస్తే లైన్స్ డ్రా చేస్తే వాడి యొక్క అలా వచ్చిన యాంగిల్ బైసెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్ని ఇన్సెంటర్ అని చెప్పనంటాం. దీనికి ఫార్ములా I ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే సైడ్ ఇంటూ దీనికి సంబంధించిన పొజిషన్ వెక్టర్ ఏ బార్ ప్లస్ బి ఇంటూ బి అనేది సైడ్ ఆఫ్ ఏసీ, బి బార్ ప్లస్ సి ఇంటూ సైడ్ ఆఫ్ సి ఏబి అవుతుంది ఇంటూ దాని కరస్పాండింగ్ పొజిషన్ వెక్టర్ ఇది సి బార్, ఇది బి బార్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. నెక్స్ట్ సర్కంసెంటర్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఇన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నారు. సో ఒక ట్రయాంగిల్ని తీసుకొని వాడికి పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ని డ్రా చేయాలి. ఏ అనేది బి అనేది సి అనేది పాయింట్స్ తీసుకుంటే బైసెక్టార్ అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ని మిడిల్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది. అలాగే బి నుంచి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే అంటే దీని దగ్గర దీని యొక్క యాంగిల్ 90 degrees ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఈ ఆపోజిట్ సైడ్ని అంటే బీసీ సైడ్ని ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గరే ఇంటర్సెక్ట్ చేయాలి. అలాగే బి అనే పాయింట్ నుంచి
డ్రా చేస్తే కనుక ఏసీని ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయాలి. ఇంకా దాని మధ్య యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉండాలి. అలాగే సి నుంచి కూడా డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర ఏబీని మిడ్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, టచ్ చేస్తుంది. ఇంకా దీని దగ్గర యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ 3 పర్పెండిక్యులర్స్ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ ఏదైతే ఉంటుందో, ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్నే సర్కమ్ సెంటర్ అంటారు. సర్కమ్ సెంటర్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. ఎస్ ఈక్వల్ టు sin 2a ఇంటూ ఏ బార్ ప్లస్ sin 2b ఇంటూ బీ బార్ ప్లస్ sin 2c ఇంటూ సి బార్ బై ఏ sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c అవుతుంది. నెక్స్ట్ ఆర్థో సెంటర్ పర్పెండిక్యులర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ అంటే ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఇంటర్సెక్ట్ చేస్తుంది ఆపోజిట్ సైడ్ని. ఏ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, కానీ మిడ్ పాయింట్ దగ్గరే ఇంటర్సెక్ట్ చేయాలని రూల్ ఏం లేదు, 90 డిగ్రీస్ ఉండాలి. అలాగే బి అనే పాయింట్ నుంచి లైన్ డ్రా చేసిన, సి అనే పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేసిన ఇక్కడ 90 డిగ్రీస్ అయితే యాంగిల్ ఉంటుంది, కానీ మిడ్ పాయింట్ దగ్గర టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పర్పెండిక్యులర్స్ని డ్రా చేస్తే ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్థో సెంటర్ అంటాం. ఆర్థో సెంటర్ని ఓతో రిప్రజెంట్ చేస్తాం. ఓ ఈక్వల్ tan a ఇంటూ ఏ బార్ ప్లస్ tan b ఇంటూ బీ బార్ ప్లస్ tan c ఇంటూ సి బార్ బై tan a ప్లస్ tan b ప్లస్ tan c. నెక్స్ట్ డాట్ ప్రోడక్ట్ లేదా స్కేలార్ ప్రోడక్ట్. ఇలాగే ఈ ఆర్థో సెంటర్ ఇక్కడ వీటితో పాటుగా వెక్టర్ ఈక్వేషన్స్ ఫార్ములాస్ ఐపీఈ బేస్ మీద ఉన్నాయి. వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ బార్ అండ్ ప్యారలల్ టు బీ బార్ అంటే ఏ బార్ ప్లస్ టీబీ బార్ అని, పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అయితే ఫార్ములా ఆర్ బార్ ఈక్వల్ టు 1 - t ఇంటూ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బీ బార్ అని. అలాగే కార్టీజియన్ ఈక్వేషన్ ఇది ఏ అనే పాయింట్ x1 y1 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందంటే x - x1 బై పాయింట్ ఏ దగ్గర టచ్ చేస్తే ఏ ఈక్వల్ టు y - y1 బై బి ఈక్వల్ టు z - z1 బై సి అని చెప్పానని కార్టీజియన్ ఈక్వేషన్స్. అలాగే ఎక్స్ యాక్సిస్ కార్టీజియన్ ఈక్వేషన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అయితే ఇది 1గా ఉంటుంది, మిగిలిన 2 జీరోస్ అవుతాయి. సో అది కార్టీజియన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అయితే కనుక ఫార్ములా. ఇలాంటివి ఐపీఈ బేస్ మీద ఉన్న ఫార్ములాస్ కూడా చదవాలి. నెక్స్ట్ డాట్ ప్రోడక్ట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్ అంటే 2 వెక్టర్స్ని కనుక ప్రొడక్ట్ చేస్తే స్కేలార్ వస్తే దాన్ని డాట్ ప్రోడక్ట్ లేదా స్కేలార్ ప్రోడక్ట్ అని చెప్పని అంటాము. సో యాంగిల్ తీసుకుంటే 2 వెక్టర్స్ ఇలా ఉన్నాయి, వీటి మధ్య యాంగిల్ తీటా అయితే ఇది ఏ బార్ ఇది బీ బార్ అనే వెక్టర్, వాటి మధ్య యాంగిల్ తీటా అయితే కాస్ తీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ బై మాడ్ ఏ బార్ మాడ్ బీ బార్ వస్తుంది. నెక్స్ట్ అలాగే ఏ బార్ బీ బార్ అనేది ఏబీల మధ్య యాంగిల్ తీటా ఉంటే కనుక సో తీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే తీటా ఈక్వల్ టు ఏబీల మధ్య యాంగిల్ తీటా, అందులో కూడా ఆ తీటా అనేది 90 డిగ్రీస్ అంటే పర్పెండిక్యులర్గా కనుక ఉంటే 90 డిగ్రీస్ ఈ వెక్టర్స్ అనేవి డాట్ ప్రొడక్ట్ వచ్చేసి అంటే ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఏ బార్ ఈక్వల్ టు a1i ప్లస్ a2j ప్లస్ a3k, బీ బార్ ఈక్వల్ టు b1i ప్లస్ b2j ప్లస్ b3k అయితే ఏ డాట్ బి ఈక్వల్ టు a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a3 b3 అవుతుంది. అలాగే ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ స్క్వేర్ అవుతుంది. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ అంటే బీ బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ బై ఇది ఇంటూ ఏ బార్ మధ్యలో డాట్ కాదు, బీ బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్. అలాగే కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ ఏ ఆన్ బి ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అన్న కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ అన్న ఒకటి, ఏ ఆన్ బి ఆన్ తర్వాత ఏదైతే వెక్టార్ ఉంటుందో అది డినామినేటర్కి వస్తుంది. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అంటే ఏ బార్ డాట్ బీ బార్ కామన్, మనం మల్టిప్లై చేసేది డివైడ్ చేసేది ఆన్ తర్వాత ఉన్న వెక్టర్ ఏదైతే అది బీ బార్ బై మాడ్ బీ బార్ స్క్వేర్. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. ఇది ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ డాట్ ప్రోడక్ట్కి సంబంధించిన కాన్సెప్ట్. క్రాస్ ప్రోడక్ట్, స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్, వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఆ మూడింటికి సంబంధించిన కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.